ప్రతి రాజకీయ పార్టీ ఆవిర్భావం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రజాసేవ కోసం కొన్ని పార్టీలు పుడితే అధికార దాహంతో కొన్ని పార్టీలు పుడతాయి. ప్రాంతీయ అభివృద్ధి కోసం కొన్ని పార్టీలు పుడితే వ్యక్తిగత కక్షలతో కొన్ని పార్టీలు పుడతాయి. ఇలా అనేక కారణాలతో పుట్టిన పార్టీల్లో కొన్ని మాత్రమే దీర్ఘకాలం మనుగడ సాగిస్తాయి. మిగిలిన పార్టీలు ప్రజల మద్దతు లభించక, రాజకీయాలు చేయలేక గతంలో కలిసిపోతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల పార్టీలు ఆవిర్భవించాయి, కానీ నేడు 2-3 పార్టీలు మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నాయి. స్టార్టింగ్లో ఒక ఊపు ఊపి కాలగర్భంలో కలిసిపోయిన పార్టీల్లో ముఖ్యమైనవి ప్రజారాజ్యం పార్టీ, ఎన్టీఆర్ తెలుగుదేశం, అన్నా తెలుగుదేశం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, లోక్సత్తా, తల్లి తెలంగాణ పార్టీ మొదలైనవి. ఈ పార్టీలు కొంచెం పాపులర్ వ్యక్తులు పెట్టి అనేక కారణాలతో క్లోజ్ చేయబడిన పార్టీలు. ముందుగా మనం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుందాం. రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మీపార్వతి రామారావు గారి పర్సనల్ విషయాలతో పాటు రాజకీయ వ్యవహారాల్లో కూడా తలదూర్చడం అటు ఎన్టీఆర్ ఫ్యామిలీకి, ఇటు చంద్రబాబు నాయుడు వర్గానికి ఇద్దరికీ నచ్చలేదు. దానితో ఎన్టీఆర్ గారి ఎమ్మెల్యేలందరినీ పోగు చేసుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నాడు. తర్వాత కొంతకాలానికి రామారావు గారు మరణించారు. ఇదిలా పక్కన పెడితే లక్ష్మీపార్వతి గారు చంద్రబాబు నాయుడు పైన, ఆయన మద్దతుదారులపైన కక్షగట్టి ఎలాగైనా బాబును సీఎం పీఠం నుంచి దించాలనే ఉద్దేశంతో 1996లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది. ఈ పార్టీకి ఎలక్షన్ కమిషన్ సింహం గుర్తును కేటాయించింది. 1996 పార్లమెంటు ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేయగా 30 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి, కానీ సీట్లు మాత్రం లభించలేదు. 1998లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళగా కేవలం 3,82,000 ఓట్లు మాత్రమే దక్కడంతో పార్టీ బాగా క్షీణించి ఉన్న నాయకులు కాస్త జారుకున్నారు. ఎన్టీఆర్ టీడీపీతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1-2 స్థానాల్లో ఎన్టీఆర్ టీడీపీ పోటీ చేసినా ఓట్లు మాత్రం ఒక్క స్థానంలో కూడా 1000 కూడా దాటలేదు. 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. అంతటితో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యాయం ముగిసింది. తెలుగుదేశం పార్టీ నుండి విడిపోయి పుట్టిన మరొక పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీ. నందమూరి హరికృష్ణ చంద్రబాబు మీద తిరుగుబాటుగా ఈ పార్టీని స్థాపించాడు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు 272 రోజులు రథయాత్ర చేశారు. ఎన్టీఆర్ గారికి రథసారథిగా స్వయంగా హరికృష్ణే ఉన్నారు. రామారావు గారితో కలిసి అన్ని చోట్ల తిరగడంతో నాయకులతో పరిచయాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు హరికృష్ణ గారికి బాగా తెలుసు. 1995లో రామారావు గారిని గద్దె దింపడంలో చంద్రబాబు నాయుడు గారికి హరికృష్ణ కూడా సహకరించాడు. దానికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు హరికృష్ణను రాష్ట్ర రవాణా మంత్రిగా నియమించాడు. కానీ హరికృష్ణ ఎమ్మెల్యే కూడా కాకపోవడం వల్ల 6 నెలలకే రాజీనామా చేయవలసి వచ్చింది. 1996లో హిందూపురం నుండి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం హరికృష్ణకు దక్కలేదు. అయినా ఎమ్మెల్యేగానే కొంతకాలం వేచి చూశాడు. కానీ ఫలితం దక్కకపోవడంతో చంద్రబాబు నాయుడుతో విభేదించి 1999లో అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 191 స్థానాల్లో పోటీ చేసిన అన్నా టీడీపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోగా గుడివాడ నుండి పోటీ చేసిన హరికృష్ణ కూడా టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. దీనితో మనస్తాపం చెంది కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వంతో నిదానంగా అన్నా టీడీపీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేశాడు. ఇలా అన్నా తెలుగుదేశం పార్టీ కూడా కనుమరుగైంది. వీటి తర్వాత రాజకీయాల్లో పుట్టిన ప్రకంపనమే ప్రజారాజ్యం పార్టీ. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే నినాదంతో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. చిరంజీవి గారి స్టార్డమ్కి ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందించిన పేరు కూడా తోడయి ప్రజారాజ్యం పార్టీ ఒక ఊపేసింది. ఆయన ఎక్కడ సభలు పెట్టినా లక్షల కొద్ది జనం హాజరయ్యారు. తిరుపతి పార్టీ ఆవిర్భావ సభకైతే అక్కడ హాజరైన జనం ఏకంగా దేశంలోనే ఒక రికార్డు. అయితే ఎంత హైప్ ఉన్నప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి హవా ముందు, టీడీపీ హవా ముందు ప్రజారాజ్యం పార్టీ చిన్నబోయింది. 294 సీట్లకు గాను 18 సీట్లు మాత్రమే సాధించింది. వాస్తవానికి 18 అనే సంఖ్య తక్కువేమీ కాదు. నిదానంగా ఆ సంఖ్య ఖచ్చితంగా పెద్దదయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా వెళ్ళేది. బట్ చిరంజీవి గారు ఒక్క ఓటమికి నిరాశ చెంది పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. అలా అతి పెద్దదిగా మారుతుంది అనుకున్న పార్టీ అతి తక్కువ కాలంలోనే అంతరించిపోయింది. ప్రజారాజ్యం పార్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకో వీడియోలో చేశాను, చూసేయండి.
ఈ మధ్య కాలంలోనే పుట్టి అతి తక్కువ కాలంలోనే కనుమరుగైన మరొక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన వైఎస్ షర్మిలారెడ్డి గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని 2021లో స్థాపించారు. వైఎస్ఆర్ టీపీ స్థాపించక ముందు షర్మిల గారు తన అన్న పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. జగన్ గారికి షర్మిల గారికి ఏ కారణాల వల్ల విభేదాలు వచ్చాయో బయటికైతే తెలియనివ్వలేదు. కానీ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ను వదిలి నేను తెలంగాణ కోడల్ని, నాకు ఇక్కడ హక్కు ఉంది అని తెలంగాణలో పార్టీ పెట్టారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తన మద్దతును ప్రకటించి అప్పుడప్పుడే జనాల్లో తన పేరు వినబడుతుంది అనే టైంలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలోని తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వచ్చింది. ఇలా పార్టీ పెట్టిన అనతి కాలంలోనే వైఎస్ఆర్టీపీ కూడా కనుమరుగైంది. తెలంగాణలో అంతకు ముందే 2005లో పుట్టిన మరొక పార్టీ తల్లి తెలంగాణ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సినీ నటి విజయశాంతి గారు ఈ పార్టీని స్థాపించారు. కానీ అప్పటికే కేసీఆర్ గారి టీఆర్ఎస్ అక్కడ ఉంది. ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నప్పుడు రెండు వేర్వేరు పార్టీలు ఉండడం ఎందుకని ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనతో తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసేశారు. ఇంతేకాకుండా 1996లో జయప్రకాష్ నారాయణ తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో మార్పు రావాలని, విద్యావంతులు రాజ్యమేలాలని ఆకాంక్షించి లోక్ సత్తా పార్టీని స్థాపించాడు. కానీ ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో 2019 తర్వాత తాము పోటీ చేయమని, భవిష్యత్తులో డబ్బులు తీసుకోకుండా జనాలు ఓట్లేస్తే అప్పుడు పోటీ చేస్తామని ప్రకటించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న పార్టీలన్నీ సెలబ్రిటీ స్థాపించిన పార్టీలు. ఇవే కాకుండా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని వందల కొద్ది పార్టీలు పుట్టి రాజకీయ మనుగడ సాగించలేక మూతపడ్డాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.